మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ, నిత్యమైన ప్రేమ అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మన యొక్క ముఖ్యమైన అంశం ఏంటి అంటే, మనుషుల యొక్క పాపం వైపు చూడకుండా దేవుని యొక్క ప్రేమ వైపు మనం చూడాలి. అందుకే యోహాను 3:16 అండి ఎప్పుడూ మన హృదయంలో ఉండాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు వారందరూ నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై ఆయన అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించడానికి పంపించాడు కానీ ఖండించడానికి పంపించలేదు. ఇంకా విలాప గ్రంథాలు 3:22-23 ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ఆయన ఆ భాగ్యములు ప్రతి ఉదయము క్రొత్తగా దయచేయును, ఆయన నమ్మదగినతనము అంత గొప్పది. ప్రతిరోజు మిమ్మల్ని క్రొత్త దీవెనలతో ఆయన దీవిస్తాడండి. నిన్న ఉన్న బాధ ఈరోజు ఉండదు, మీకు నిన్న ఉన్నటువంటి ఆ నొప్పి అనారోగ్యం ఈరోజు ఉండదు, నిన్నటి కన్నీళ్ళు ఈరోజు ఉండవు. మీ కన్నీళ్ళు ఆయన మీ దుఃఖమైన సంతోషంగా మారుస్తాడు. కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు మీ ఇంట్లో అద్భుతం చేసి మీ కుటుంబాన్ని ఆయన కాపాడతారు, ఆనందంతో నింపుతారు, సంతోషంతో నింపుతారు. యేసు ప్రభు నా ఆనందం, నా ఐశ్వర్యం, నా సంతోషం, నా దేవుడు, నా సర్వస్వం ఆయన అని మీరు చెప్పుకోవాలి. రండి యేసయ్య అని పిలవాలి. మీరు దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, నోటితో పలుకుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు మా ఇంటికి రండి, జక్కయ్య ఇంటికి వచ్చారు, నేడింటికి రక్షణ వచ్చిందని చెప్పారు, మా ఇంటికి రండి, మా ఇల్లు ప్రార్థనా మందిరం అని పిలువబడును గాక. యేసు ప్రభు యొక్క మందిరం అని, దేవదూతల యొక్క మందిరం అని, దేవుని యొక్క ఆలయం అని, బెతేల్ హౌస్ ఆఫ్ గాడ్, శాంతి నిలయం, ఆనంద నిలయం, అద్భుతశాల, వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ దిస్ హౌస్. మీకు ధనం కావాలి అంటే 112:3 చెప్పుకోవాలన్నమాట. కలిమి సంపద ఇంట్లో ఉన్నాయి. యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలండి. అందుకే ఈ లోక వస్తువులు కాకుండా యేసుప్రభుని కోరుకోనండి. ఓకేనా? ఈరోజు 3వ భాగంలో 2 స్త్రీలని గురించి మనం ధ్యానించుకుందామండి. యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు అన్నమాట. యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త మీరు చదివితే ఇది అబ్రహాం గోత్రస్థుడు, దావీదు వంశజుడు నగు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరెస్సు జెరెకు తండ్రి, వారి తల్లి తామారు. ఆ తర్వాత రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజునకు ఒబేదు జన్మించెను. 3 స్త్రీలు ఇప్పుడు మనం విన్నాం కదండి. ఇంకా 6వ వచనానికి వచ్చేస్తే యేసుక్రీస్తు వంశాల్లో మత్తయి సువార్త 1:5 మనం వీళ్ళని చూసాం. రాహాబ్ని, ఆ తర్వాత రూతుని చూసాము. తర్వాత 6వ వచనంలోకి వస్తే ఇంకా
ఊరియా అను వాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. 4వ స్త్రీ అన్నమాట. 5వ స్త్రీ 1వ అధ్యాయం మత్తయి 16లో మరియమ్మకు యేసుక్రీస్తు జన్మించెను అని ఉంటుందండి. 5 స్త్రీల పేర్లు రాయబడ్డాయండి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు మరి పురుషులను చూస్తే 42 తరాలు అన్నమాట. అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, వాళ్ళందరూ గొర్రెల కాపర్లు. కానీ దావీదు నుంచి రాజులు అన్నమాట, 14 తరాలు బాబిలోనియా ప్రవాసం వెళ్ళే వరకు. వచ్చిన తర్వాత యేసు ప్రభు పుట్టే వరకు అన్నమాట. మరి గొర్రెల కాపర్ల వంశం, దావీదు దగ్గర నుంచి రాజుల వంశం. యేసు ప్రభు పుట్టే నాటికి మరి యోసేపు మరియ తల్లి యొక్క భర్త వడ్రంగిగా ఉన్నాడు. ఈ లోక విషయాల్లో పడిపోయాడు. కానీ దేవుని పుత్రుని పెంచడానికి, మరియ తల్లి యొక్క భర్తగా ఉండడానికి దేవుడు యోసేపునకు కృప ఇస్తారు. అయితే ఈ 42 తరాలు ఉన్న ఈ యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీల పేర్లు మాత్రమే రాస్తారండి. అంటే వారు ఒక్కొక్కరు కూడా దేవుని యొక్క కృపని పొందిన వాళ్ళు అన్నమాట. ఈరోజు మనం తామారు గురించి ధ్యానించుకోవట్లేదండి, అయితే మరి రాహాబ్ గురించి ధ్యానించుకుంటున్నాం అన్నమాట. సల్మోనునకు ఆమె భార్య అవుతుంది. అసలు ఎలా భార్య అవుతుందంటే యెహోషువ గ్రంథానికి మనం వెళ్ళాలండి, 2వ అధ్యాయం అన్నమాట. అక్కడ యెహోషువ ఎరికో పట్టణానికి 2 వేగుల వాళ్ళని అంటే గూఢచారులను పంపిస్తాడు. ఎరికో పట్టణం చుట్టూ గోడలు చాలా ఎత్తుగా ఉంటాయండి. కానీ ఇప్పుడు యెహోషువ జయించాలి, కానా దేశంలో ఒక్కొక్క పట్టణాన్ని జయించాలన్నమాట. సో ఎరికో పట్టణం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు చూసి రమ్మని 2 గూఢచారులను పంపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఈ రాహాబ్ అనే ఒక వేశ్య ఇంటికి వెళ్తారండి, దేవుని యొక్క నడిపింపు అన్నమాట. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది. అప్పుడు ఎరికో రాజుకి తెలుస్తుంది, ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, తర్వాత రాజులను కూడా జయిస్తారనమాట. ఆ విషయాలన్నీ తెలిసి ఇంకా ఎరికో పట్టణాన్ని కూడా జయిస్తారు అని ఆ ఎరికో రాజుకి ప్రజలకి భయం అండి. ఇంకా రాజుకి వార్త వస్తుందన్నమాట, ఇజ్రాయెల్ ప్రజల్లో 2 గూఢచారులు మన ఎరికో పట్టణంలో ప్రవేశించారు. అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏంటంటే రాహాబ్ అనే వేశ్య ఇంటికి వాళ్ళు వచ్చారు, ఆమె వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది అని. అప్పుడు రాజు ఆమెకి సందేశాన్ని చెప్తాడు, 2 వేగుల వాళ్ళు మీ ఇంటికి వచ్చినట్లుగా నాకు తెలిసింది, కనుక వాళ్ళని నువ్వు అప్పగించాలి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇంకా తన ఇంటి పైన మిద్దె మీద జనప కట్టెలు ఆరబెడుతుందండి. ఆ జనప కట్టెల మధ్యలో వీళ్ళని దాచేస్తుందన్నమాట. అప్పుడు రాజు తన సేవకులను పంపిస్తాడు కదా, వాళ్ళకి ఏం చెప్తుందంటే, అవును మా ఇంటికి వచ్చారు, కానీ ఈ ద్వారాలు రాత్రిలో మరి ఎరికో పట్టణ ద్వారాలన్నీ కూడా మూసేస్తారు కదా, ఆ టైంకి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళి తొందరగా వెళ్ళి వెతికితే వాళ్ళు దొరుకుతారు అని. అప్పుడు ఆ రాజభటులు ఆమె మాటలు విని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి. లేదు లేదు మీలంతా సోదా చేస్తామంటే, సర్చ్ చేస్తామంటే వాళ్ళు పైన దాస్తుంది కదా టెర్రస్ మీద, ఇంకా వాళ్ళు దొరికితే ఈమె ప్రాణాలు పోయేవే అన్నమాట. కానీ ప్రాణాలకి తెగించి వాళ్ళని కాపాడుతుంది. రాజు పంపిన రాజభటులు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మళ్ళా మిద్దె మీదకి వెళ్ళి, ఇదిగో నేను నా ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను, మీరంటే మా ప్రజలకి భయం వేస్తుంది, దేవుడు ఎలా మీ కొరకు ఐగుప్తులో అద్భుత కార్యాలు చేశారు, అక్కడి నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొని వచ్చారు, ఇంకా సీహోను ఓగు రాజులని హతం చేశారు. నిజంగా మాకు ఇప్పుడు బాగా తెలుసు, భూమి మీద పరలోకంలో యావే దేవుడు ఒక్కడే దేవుడు, మీ దేవుడు ఒక్కడే దేవుడు, కనుకనే ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశారు, ఎర్ర సముద్రాన్ని మరి పాయలు చేసి మీ ప్రజల్ని నడిపించుకొని వచ్చారు, మరి ఓగు రాజు సిహోన్ రాజులని ఆయన హతం చేశాడు, మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్తుందన్నమాట. చెప్పి వాళ్ళని ఏమంటుందంటే, తప్పకుండా ఎరికో పట్టణాన్ని దేవుడు మీ వశం చేస్తారు, చేసినప్పుడు దయచేసి మా తల్లిదండ్రుల మీద, మా సోదరుల మీద, మా అక్క చెల్లెల మీద, వాళ్ళ కుటుంబాల మీద దయ చూపించి మమ్మల్ని ఎరికో పట్టణ ప్రజలతో పాటు
చంపము అని వాగ్దానం చేయండి అంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు అంటారు, అలాగే తప్పకుండా, నీవు నీ ప్రాణాలకి తెగించి మమ్మల్ని కాపాడావు, మేము కూడా దేవుడు మాకు ఈ పట్టణాన్ని మా వశం చేసినప్పుడు మీ కుటుంబాన్ని కాపాడతాం. అయితే కాపాడాలంటే ఒక షరతు, వాళ్ళందరినీ మీ ఇంట్లోనే ఉంచుకో, మీ ఇల్లు దాటిపోతే మా బాధ్యత కాదు. అలాగే మీ ఇల్లు ఇది అని మేము గుర్తించడానికి మీ ఇంటి కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టు అని చెప్తారనమాట. ఆమె సరే అని ఒప్పుకుంటుంది. వాళ్ళకి ఆ ఇంట్లో ఆశ్రయం ఇస్తుందంటే ఆతిథ్యం ఇస్తుందండి. మరి వాళ్ళని దాస్తుంది, రాజుకి కూడా మరి భయపడకుండా వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే 6వ అధ్యాయం అండి, యెహోషువ గ్రంథం మీరు చూస్తే 6వ అధ్యాయంలో మరి యెహోషువ ఎరికో పట్టణాన్ని జయిస్తాడు దేవుడు చెప్పినట్లుగా. ప్రతి చోట జయం కావాలంటే దేవుడు కొన్ని ఆదేశాలు ఇస్తారండి, అవి పాటిస్తాడనమాట. అప్పుడు 6 రోజులు ప్రతిరోజు ఒకసారి ఎరికో పట్టణాన్ని చుట్టి రావాలి అని చెప్తాడు ప్రజలందరూ. అలాగే చేస్తారు. 7వ రోజు 7 సార్లు చుట్టి రావాలి. తర్వాత యాజకులు బూరలు ఊదాలి, అప్పుడు ప్రజలు పెద్ద పెట్టున గావు కేకలు వేయాలి అని. అలాగే దేవుడు ఏం చెప్తే యెహోషువ ప్రజలకు అది చెప్తాడు. ప్రజలు అలాగే విధేయిస్తారండి. మోషే జనరేషన్ ఏంటంటే గొనగడం అన్నమాట, కానీ యెహోషువ జనరేషన్ ఏంటంటే విధేయత అండి. అలా చుట్టి వచ్చేటప్పుడు ఒక్కరు కూడా మాట్లాడొద్దు, చిన్న చప్పుడు రావద్దంటే అలాగే వింటారండి. అలా అంత విధేయత చూపిస్తారనమాట. ఇంకా 7వసారి పట్టణాన్ని చుట్టూ వచ్చిన తర్వాత యాజకులు బూరలు ఊదుతూ ఉంటే ప్రజలు పెద్ద పెట్టున గావు కేకలు వేస్తారు. అప్పుడు ఎరికో గోడలు ఉన్నట్లుగా కూలిపోతాయండి. కూలిపోయిన గోడలే ఎంత పెద్దగా ఉంటాయో అప్పుడు వాళ్ళు ఆ పట్టణాన్ని జయిస్తారనమాట. అయితే ఆ పట్టణాన్ని జయించేటప్పుడు ఇంకా ఇదంతా శాపం పాలు చేస్తున్నాను అంటాడు యెహోషువ. దేవుడు చెప్తారనమాట, రాజుని ప్రజల్ని జంతువులు అన్నీ కూడా చంపండి, నేను శాపం పాలు చేస్తున్నాను అని చెప్తే యెహోషువ అలాగే చెప్తాడు. అయితే ఆ 2 గూఢచారులతో చెప్తాడనమాట, మీరు రాహాబ్ అనే వేశ్యకి మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు కదా ఆమె కుటుంబాన్ని కాపాడుతానని, సో వాళ్ళని వెళ్ళి తీసుకొని రండి అని. ఆమె ఆ కిటికీకి ఎర్రని దారం కడుతుందండి. అప్పుడు వాళ్ళు ఆ ఇల్లు అని గుర్తు పెట్టుకుంటారనమాట. నిర్గమకాండం 12లో ఇంటి ద్వారాలకి నిలువు కమ్మీలకి అడ్డు కమ్మికి గొర్రెపిల్ల రక్తాన్ని ఎలా పూస్తారో ఈమె కిటికీకి ఎర్రని దారం యేసు రక్తానికి గుర్తు, యేసు రక్తం ద్వారా రక్షణ అన్నమాట. సో వీళ్ళిద్దరూ వేగుల వాళ్ళు వెళ్ళి ఆ రాహాబ్ కుటుంబాన్ని తీసుకొని వస్తారండి. ఎంత పెద్ద మనస్సు రాహాబ్ది చూడండి. తన తల్లిదండ్రుల్ని, సోదరుల కుటుంబాలు అంటే అన్నదమ్ముళ్ళు, ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అందరి కుటుంబాలని తన ఇంట్లో పెట్టుకుంటుంది. రాహాబ్తో పాటు వాళ్ళంతా రక్షణ పొందుతారండి. అపోస్తుల కార్యాలు 16:31లో నీవు విశ్వసిస్తే నీ కుటుంబం రక్షణ పొందుతుంది అని. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమండి. ఏం క్రియలు? ఈమె యావే దేవుడే భూమి మీద పరలోకంలో దేవుడు అని నమ్మి ఏం చేసింది? దేవుని చిత్తం అన్నమాట. ఏంటి అంటే కానా దేశాన్ని జయించి ఇజ్రాయెల్ ప్రజలకి అది ఇవ్వాలని అబ్రాహాం సంతతికి. ఆ దేవుని చిత్తం జరగడానికి ప్రముఖమైన పాత్ర వహిస్తుంది రాహాబ్ అన్నమాట. ఈ లోకంలో దేవుని చిత్తము దయ్యం చిత్తం అండి. మనం దేవుని చిత్తం జరిగించాలి. మీ రాజ్యం వచ్చునుగాక అంటాం కదా, మరి దేవుని రాజ్యం నీతి రాజ్యం అండి. సైతాన్ రాజ్యం అవినీతి రాజ్యం అన్నమాట. దేవుని రాజ్యమే మనం ఈ లోకంలో స్థాపిస్తే అంతటా పరలోకంలాగా ఉంటుందన్నమాట. అంత ఆనందం, సమాధానం, ప్రేమ పరలోకంలో. ఇలాంటి అవినీతి, ఇలాంటి స్వార్థము, పోట్లాటలు, చీకటి పనులు ఉండవు. మనం కూడా ఈమె చూడండి, వృత్తి చూస్తే వేశ్య వృత్తి, కానీ ఆమె హృదయము దేవుణ్ణి నమ్ముకుందండి. దేవుడు హృదయాన్ని చూస్తారు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఆమె ఎంత హృదయం శుద్ధి అంటే వాళ్ళ రాజుని
ఎదిరించి ధిక్కరించి ప్రాణాలకి తెగించి అంటే త్యాగం చేసే మనసు దేవుని చిత్తం జరగడానికి దేవుని ప్రజలతో సహకరిస్తుంది అన్నమాట. భూమి మీద ప్రతి ఒక్కరూ ఇదేనండి చేయాలి. దేవుని చిత్తం జరగాలంటే మన ద్వారా జరగాలి. అప్పుడు మనం దేవుని చిత్తానికి లోబడాలి. మరియ తల్లి నీ ద్వారా లోకరక్షకుడి లోకానికి అందించాలి, అది దేవుని ప్లాన్. అప్పుడు ఆ తల్లి సహకరిస్తుందన్నమాట. అపోస్తులు సువార్త బోధించాలి, అలాగే చేస్తారు. అబ్రహాము, ఇదిగో ఇప్పుడు యెహోషువ, మోషే, ఈ రాహాబు దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలండి. అప్పుడు అంతటా శాంతి, సంతోషం, సమాధానం, అనారోగ్యం ఉండవు, పరలోకంలాగా ఉంటుంది. కానీ సైతాన్ రాజ్యంలో చీకటి, స్వార్థము, రోగాలు, హత్యలు, అబద్ధాలు ఉంటాయన్నమాట. మనం ఎవరి రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తున్నాము అనేది అన్నమాట. అందువల్ల ఈమె చూడండి ఎంత ఆశీర్వాదం పొందుతుందంటే ఇంకా మీరు చూడాలి. ఇప్పుడు ఈ కుటుంబం అంతా వచ్చి ఇజ్రాయెల్ ప్రజలతో కలిసిపోయింది, అంటే దేవుని ప్రజలతో. దేవుని నమ్ముకున్నారు. చీకటి నుంచి వెలుగులోనికి ఆమె వచ్చేసింది అన్నమాట. వెలుగు సామ్రాజ్యం దేవుని యొక్క రెక్కల నీడలోనికి, యేసుప్రభు రెక్కల నీడలోనికి వచ్చిందండి. తర్వాత చూడండి, ఆ అబ్రహాం వంశంలో సల్మోను అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. వాళ్ళకి బోవస్ పుడతాడనమాట. ఈ కానా దేశాన్ని పంచి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే బెత్లెహేంలో ఉంటారండి. ఎంత ధన్యత చూడండి ఆమెకి. అబ్రహాం ఇంటికి కోడలు అవుతుంది, బోవస్కి తల్లి అవుతుంది అన్నమాట రాహబ్. ఆ తర్వాత చూస్తే ఇంకా నెక్స్ట్ ఈ యొక్క రాహాబ్ యొక్క కోడలు అనమాట రూతు. నవోమి రూతు అని మనం చెప్తాము. ఈ రూతు మరి మోవాబు వంశీయురాలన్నమాట. మొవాబీలు శాపగ్రస్తులండి. ఎందుకంటే లోతు తన కూతుర్లతో పాపం చేసినప్పుడు పుట్టిన ఇద్దరు కుమారులు, ఒకరు మొవాబు, ఒకరు అమ్మోన్ అన్నమాట. ఈ మొవాబీల వంశంలోంచి ఈ అమ్మాయి వస్తుంది రూతు. రూతు గ్రంథంలో మనం చూస్తే నవోమి తన భర్త ఎలిమెలిక్తో కలిసి, ఇద్దరు కొడుకులతో కలిసి బెత్లెహేం నుంచి కరువు వచ్చిందని మొవాబ్కి వెళ్తుందండి. శపించబడిన దేశం, కానీ అక్కడ పంటలు బాగా ఉన్నాయని. ఈ లోక విషయాల కొరకు బెత్లెహేం అంటే, బెత్ అంటే హౌస్, లెహేం అని అంటే రొట్టెల్ అనమాట, అంటే రొట్టెల ఇల్లు. బెత్ లెహేం అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్ అనమాట. ఎవరు బ్రెడ్? జీవాహారం యేసుప్రభు. యేసుప్రభు యొక్క స్థలం అది, అక్కడే యేసుప్రభు పుడతాడు. అక్కడి నుంచి మోవాబు వెళ్తారు. అక్కడ నవోమి భర్త చనిపోతాడు. ఇద్దరు కొడుకులకి ఆ మొవాబీల అమ్మాయిల్ని చేస్తారు. ఇంకా తర్వాత ఆ కొడుకులు కూడా చనిపోతారు. అప్పుడు నవోమి కోడళ్ళతో తిరిగి వస్తూ ఉంటుంది బెత్లెహేంకి. కానీ చిన్న కోడలు ఓర్పా వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతుంది. పెద్ద కోడలు రూతు, ఆమెను కూడా వెళ్ళిపోమ్మా, నీ తోటి కోడలు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళి పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సుఖంగా ఉండండి. రూత్ అంటుంది, వద్దత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను పాతిపెట్టిన చోట నన్ను పాతిపెట్టాలి. మరణం తప్ప ఏదైనా మన ఇద్దరిని విడదీస్తే దేవుడు నాకు ఎంతైనా శిక్ష ఇచ్చుదురుగా. కానీ అత్త చెయ్యి పట్టుకొని మొవాబు నుంచి ఆమె అత్తగారింటికి వస్తుందండి. నవోమి రూత్ బెత్లెహేంకి వస్తారనమాట. చూడండి అక్కడ ఏంటి అని అంటే, రూత్ ఎందుకు వచ్చిందంటే, మావయ్య చనిపోయారు, కొడుకులు చనిపోయారు, అత్తమ్మకి ఇప్పుడు ఎవరున్నారు, అత్తమ్మని నేను చూసుకుంటానని త్యాగం చేసి తన యవ్వనాన్ని మరి ఆ బెత్లెహేంలో పొలంలో పరిగె ఏరుకొని అత్తమ్మని పోషిస్తుందండి. పరిగె ఏరుకొనడం అంటే పంట కోస్తుంటే అక్కడక్కడ కొంచెం విడిచిపెడతారు. రాహబ్ వలన సల్మోన్ నాకు పుట్టిన బోవజ్ అన్నమాట. ఆ బోవజ్ పొలంలో పరిగె ఏరుకుంటుంది. కానీ తర్వాత దేవుని కృపని బట్టి ఆమె మరి బోవజ్కి భార్య అవుతుంది రూత్. ఒక శపించబడినటువంటి వంశంలో చూస్తుందండి. మరి బెత్లెహేంలో ఊరి పెద్ద బోవజ్ని పెళ్లి చేసుకుంటే ఆ ఊరికి ఆమె యజమానురాలు, పొలానికి యజమానురాలు. అంతవరకే కాదండి, మీరు రూతు గ్రంథం చూస్తే ఈ బోవజ్కి ఒబేదు పుడతాడు రూతు వలన.
మరి ఓబేద్కి ఇషాయి పుడతాడు, ఇషాయికి దావీదు పుడతాడు. ఆ విధంగా ఈ రూతు ముత్తవ్వ తాతమ్మ అవుతుందన్నమాట దావీదుకి. చూడండి, ఇంకా రాజుల వంశం అయిపోతుంది. ఒకరు చూస్తే రాహాబ్ చూస్తే వేశ్య, ఇంకొకరు చూస్తే మరి శపించబడినటువంటి వంశంలోంచి వచ్చిన రూతు విధవరాలు. ఆమె మొదటి ఆమె అయితే వేశ్య, కానీ వీళ్ళందరూ అబ్రహాం వంశంలో కోడళ్ళు అవుతారండి. మత్తయి సువార్తలు వీళ్ళ పేర్లు రాయబడతాయన్నమాట. ఎంత ధన్యత చూడండి. దేవుని యొక్క మరి కృప వైపు చూడాలి, కానీ ఆమె వేశ్య అబ్రహాం ఇంటి కోడలు ఎట్లా అవుతుంది? మరి ఆ ఇద్దరిలో ఒకరు గూఢచారులు, ఒకరు సల్మోన్ అని చెప్తారనమాట. ఈమె విధవరాలు, శపించబడిన ఆ ఇంట్లో నుంచి, ఆ దేశం నుంచి వస్తుంది. కానీ యేసుప్రభు యొక్క వంశావళిలో వీళ్ళు చేర్చబడతారండి. ఎంత ధన్యత కదా. కనుక దేవుడు మన పాపం వైపు చూడడండి. ఆయన కృప మన క్రియల మీద ఆధారపడింది కాదనమాట. అందుకే ఇర్మియా 31:3 దేవుడు ఏమంటారంటే, నా బిడ్డలారా, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, ఇప్పుడును నిత్యమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. శాశ్వతమైనది ఆయన ప్రేమ. ఒకరోజు ప్రేమించి నువ్వు ఇప్పుడు పడిపోయినావు, నువ్వు త్రాగుడు లేకపోతే ఇంకొక పాపంలో పడిపోయావు, ఇప్పుడు నేను నిన్ను ప్రేమించను అని దేవుడు చెప్పడండి. మరి మనుషులు చెప్తారు, మనం పడిపోయినప్పుడు విడిచిపెడతారు, రాళ్ళు వేస్తారు. భార్య భర్తలు కూడా అలా చేస్తుండొచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా విసుగు చెంది విడిచిపెడతారేమో. కానీ దేవుడు ఏమంటున్నారంటే, మీ తల్లి మరిచినా, మీ తండ్రి మరిచినా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డని మరిచిపోవునా? తన ప్రేమన పుట్టిన బిడ్డని ప్రేమించకుండా ఉంటుందా? ఒకవేళ ఆ తల్లి మర్చినా కూడా నేను నిన్ను మరువను. నీవు నాకు అమూల్యమైన బిడ్డ. దేవుని యొక్క ప్రేమ మనం నీతిగా ఉన్నప్పుడు ఉండి తర్వాత పడిపోయేది కాదండి. కనుక మీరు దేవుని దగ్గరికి రండి. భారంచి అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యోహాన్ 11:28 యేసు ప్రభు చెప్తున్నారు. సిలువలో చేతులు చాచి పిలుస్తున్నారు. కనుక ఆయన దగ్గరికి రావాలి, స్వస్థత పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, జక్కయ్యలాగా మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది రక్షణ పొందండి. అందరూ కూడా రక్షణ పొందండి. ఇది అనుకూలమైన సమయం. కనుక ప్రభు చెంతకి మనం వద్దాం. ఒక వేశ్య నుంచి మరి ఒక వంశం, యేసుక్రీస్తు వంశావళిలో ఒక వంశం బోవజ్ పుడతాడండి. ఆ బోవజ్ అక్కడ యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఆ బోవజ్ భార్య అవుతుంది ఒక విధవరాలు, శపించబడిన మొవాబు దేశంలో నుంచి వచ్చిన రూతు. అయితే మీరు రూతును ఒకసారి చూస్తే, ఆ అమ్మాయి మనస్సు చూస్తే అత్త కొరకు త్యాగం చేస్తుందండి. అత్తని పట్టుకుంటుంది, అత్త కొరకు పరిగలేరుకుంటుంది. పొలంలో కోత కోసేటప్పుడు వాళ్ళు అక్కడక్కడ విధవరాళ్ళ కోసం ఉంచాలన్నమాట. అలా పంట కోత కోస్తున్నప్పుడు బోవజ్ పొలంలో అక్కడ విడిచిపెట్టిన కంకులు ఏరుకొని ఆ ధాన్యంతో అత్తని పోషిస్తుందన్నమాట. చూడండి, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి త్యాగం. తర్వాత శ్రమజీవి, ఎండన పడి ఆ పరిగలేరుకుంటుందన్నమాట, త్యాగమై. తర్వాత ఎంత వినయం అంటే, బోవజ్ వచ్చినప్పుడు, అమ్మ ఇంకా వేరే పొలంలోకి వెళ్ళకు, ఇక్కడే రామ్మా, మా పని వాళ్ళతో కూర్చో తల్లి అంటే తన శిరస్సు నేలకి మోపి ఆయనకి దండం పెడుతుంది. అయ్యా, ఎంత కరుణ చూపిస్తున్నావు నా మీద అని ఆయనకి దండం పెడుతుంది. రూతు 2:10 అన్నమాట. 3:5-6 చూస్తే, రూతు అత్త చెప్పినట్లే చేశాను. ఆ మొవాబీరాలు అన్యురాలు అత్త చేయి పట్టుకుంది. అత్త దేవుని రెక్కల నీడలోనికి, బెత్లెహేంలోకి వచ్చింది, యేసు ప్రభు రెక్కల నీడలోనికి అన్నమాట. సో అత్తతో పాటు తను కూడా దీవెనలు పొందింది అన్నమాట. కనుక కోడళ్ళకి చెప్తున్నాను, మీ అత్తని గౌరవించండి, అత్తకి విధేయత చూపించండి. భర్త కావాలి కానీ భర్తని తల్లిదండ్రులు వద్దు అని ఆ ఆలోచన దేవునిది కాదు.
రూతు గ్రంథం ప్రత్యేకంగా అత్త కోడళ్ళ కొరకు రాయబడింది. రూతు అత్తని ప్రేమిస్తుంది, అత్త రూతుని ప్రేమిస్తుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు ఇద్దరు విధవరాళ్ళు, నవోమి, రూతు. కానీ అక్కడి నుంచి చూడండి యేసుక్రీస్తు వంశావళి, దావీదు రాజుల వంశం వచ్చేస్తుంది అన్నమాట. ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక వేశ్య ప్రభా, కానీ యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను చేర్చారు. ఆమె నుంచి బోవజు పుడతాడు తండ్రి. అలాగే రూతు ఒక విధవరాలు, ఒక శపించబడిన దేశం నుంచి వస్తుంది, కానీ బోవజ్ని వివాహం ఆడుతుంది. తర్వాత దావీదుకి ముత్తవ్వ అవుతుంది. ప్రభా, యేసుక్రీస్తు వంశావళిలో ఈ స్త్రీలు చేర్చబడ్డారు. మీరు మా పాపం వైపు చూడరు, కానీ మీ ప్రేమ అనంతమైన ప్రేమ ప్రభా. మీ ప్రేమ ఒక సముద్రంలో నీటి లాంటిది, మరి మా పాపం అయితే ఒక నీటి బొట్టు లాంటిది. కనుక ఎప్పుడూ మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నారు. నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తారు. కనుక ఎవ్వరు కూడా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని వాళ్ళు ఖండించుకోకుండా ప్రభా తండ్రి, మీ సన్నిధిలోనికి వచ్చి మీ రక్తంలో కడుక్కొని మీ యొక్క కృపని పొందడానికి కృప దయచేయండి. అందరి కుటుంబాలని దీవించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు రాహాబ్కి, రూత్కి చూపిన కృప మీకు కూడా చూపించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.